నమస్తే, నేను సిరి. కొండ సురేఖ గారైతే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఎవరు అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కొండ సురేఖ గారు మనం చూస్తున్నట్టయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదమా లేకపోతే నిజంగానే అందులో నిజాలు ఉన్నాయా ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు నెటిజన్స్ ఉన్న పరిస్థితి ఏంటంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి తను అనడం కూడా జరిగింది. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి ఏంటి అసలు? రాజకీయాలు ఇంత దారుణంగా తయారయ్యాయా అనిపిస్తుంది ఒక పక్క. మరోవైపు బాధ్యత గల పదవిలో ఉన్న ఆమె ఏ ఫ్రస్ట్రేషన్తోనో ఏ బాధలతోనో ఏ విషయాలు పక్కన పెడితే మేబీ ఆవిడని ఎవరు కెలికారో ఎవరిని రెచ్చగొట్టారో అనేది విషయం పక్కన పెడితే అట్లా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ సాటి మహిళ బదనం అవుతుంది కదా, ఆమె పేరు తెర మీదకి వస్తుంది. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత సరే ఆమె ఏదో వ్యాఖ్యలు చేశారు, ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్లోనో ఆవిడని ఇంకేదో ప్రెజర్తోనో లేదంటే ఆవిడని ఎవరైనా కెలికారని ఇలాగా రాజకీయాల కోసము పక్కోళ్ళ జీవితాల పేర్లు అనౌన్స్ చేసి వాడుకున్నారు అనే విషయం పక్కన పెడితే ఎక్కడో నిజంగా చైతన్య సమంత విడిపోయారు, ఎవరు మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఆయనకి మళ్ళీ ఇంకా ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి ఇంకా రేపో మాపో అంటున్నారు. మరలా ఈ అంశం తీసుకురావడం, పైగా నెట్జన్స్ కూడా ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కడు కూడా తన విషయం వచ్చేసరికి ద్రాక్షరసం, పక్కోడ విషయం వచ్చేసరికి పాదరసం. అరే ఏమైందిరా అని యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో వీడికి తెలిసింది తెలియంది అట అనే మాట తీసేసి అది జరిగిందట కదా అని తీసేసి వీడు తెలిసి వీడి పక్కన చూసినట్టుగా వాళ్ళ లైఫ్ రాసేసుకుంటుంటాడు. ఎందుకు? వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. సో అలాంటి చెడు ధోరణులు, చెడుగా పోర్ట్రే చేసేసి పైసలు కమాయించేద్దాం అనుకునే జనరేషను ఎక్కువైపోయింది. ఇప్పుడు జనరేషన్లో అటువంటి థాట్స్ ఎక్కువైపోయాయి. గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. గుడ్ వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అదే బ్యాడ్గా వెళ్ళాలంటే ఒక క్షణం చాలు కదా. సో అలాగా ఈ నెటిజన్స్ కూడా అదే ఫాలో చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదో జరిగింది, విడిపోయారు, అయింది. సరే ఈవిడికి ఉన్న ప్రెజరో లేదా ఈవిడ మంత్రిగా ఎదుర్కొంటున్న సవాల్లో లేదంటే ప్రతిపక్షాలు చేస్తున్న దాడులో, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దాడు నేపథ్యంలో ఈవిడ బరస్ట్ అయి మాట్లాడుండొచ్చు. కానీ ఇలాంటి మాట్లాడకూడదు. మీ వ్యవహారాలు నాకు తెలుసు, మీ చీకటి కోణాలు ఏంటో మాకు తెలుసు, మీరు అలాంటి వాళ్ళో మాకు తెలుసు, ఇండస్ట్రీలో అడిగితే అందరూ చెప్తారు అని ఏదో మాట్లాడితే అయ్యేది కదా. ఎందుకంటే గతంలో కూడా వేణుస్వామి గారు, జ్యోతిష్యులు వేణుస్వామికి సంబంధించి కూడా ఆయన కొంతమందికి ఫాలో అప్ చేసి వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయని చెప్పి వాళ్ళకి పిలిపించి నీ భర్తతో ఇదవుతుందని చెప్పి ఈయన కావాలి చేసి పూజలు చేయించుకుంటాడని, లేదంటే నిజంగానే ఇబ్బందులు సృష్టిస్తాడని కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవమా అవాస్తవం అనేది విషయం తెలియదు. ఇప్పుడు ఆయన కూడా ఆ నాగ చైతన్య ఇంకో ఎంగేజ్మెంట్ అయితే వెంటనే ఆ ధూళిపాల అమ్మాయి పేరేంటి, ధూళిపాల, వాళ్ళిద్దరూ 3 నెలలకే విడిపోతారు, 3 ఏళ్ళకి విడిపోతారు. 2027 కల్లా మొత్తం ఒక రీజన్ కూడా చెప్పేస్తాడు ఏంటంటే ఒక మహిళ ద్వారా అని చెప్పి. ఏమో ఇప్పుడు ఈయనకి అవసరమా అది? ఒకవేళ నిజంగా ఆయన జాతకంలో ఉన్న నిజంగా జ్యోతిష్యుడు అనేవాడు చెడు అమంగళం అనేది పలకూడదు, అది శాస్త్రం కూడా ఉందట, నా మిత్రుడు ఒకటి చెప్పాడు. సరే ఇంకా ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. అయితే ఇక్కడ ఈవిడ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కేటీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతోనో లేదా కేటీఆర్ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశంతోనో ఇట్లా పక్కోళ్ళ జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకురావడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. మేబీ మీకు ఆయన గురించి తెలిస్తే లేదా నిజంగా ఆ కోణంలో ఉందో లేదో తెలిస్తే మీరు వేరే రకంగా కూడా సంబోధించవచ్చు. కానీ ఓపెన్గా ఇంతగా ఏపీలో గత ప్రభుత్వాలు కూడా అలాగే ఏడ్చాయి. ఏపీలో 2024 ముందున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారుగా. లోకేష్ గారి తల్లిని అవమానించారుగా, పవన్ కళ్యాణ్ గారి భార్యలను అవమానించారుగా. ఆ ముందు భార్య విడాకులు ఇప్పి ఆవిడ లైఫ్ లీడ్ చేసుకుంటుంది, ఆవిడ బాధలు ఆవిడ పడుతుంది, ఎందుకు ఇందులోకి లాగడం మళ్ళీ? అవునా కదా? సో అంటే వీళ్ళందరూ ఒక కసితో ఏదో మాట్లాడేస్తున్నారు. కానీ దీనివల్ల పక్కోడి జీవితంలో ఎంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళ కుటుంబాలలో ఎటువంటి టీ కప్లో తుఫాన్ లాగా ఏర్పడుతుంది అనే విషయం గ్రహించలేకపోతున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు, చాలా తప్పు.
ఇప్పుడు దానికి ప్రకాష్ రాజ్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మీరు ఎవరినో దూషించాలి, ఎవరినో విమర్శించాలి, రాజకీయంగా మీరు అటాక్ చేయాలంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళ పేర్లు వాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదని కూడా ట్వీట్ చేశారు. ఇంతకుముందే చూశారు, నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు, మీరు మా కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేస్తున్నారు, ఇది మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు, పైగా మహిళ మీరు ఈ వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం. అని ఇంకొకటి రకుల్ ప్రీత్ గారి గురించి కూడా మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరూ ఎందుకు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళ టార్చర్ అనుభవించలేకనే వాళ్ళు పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకే దూరం అయిపోతున్నారు, పక్క ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నారు అని కూడా ఇన్ని వ్యాఖ్యలు. అసలు వాళ్ళు ఎవరో తప్పు చేస్తే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కౌంటర్ ఇవ్వకుండా మధ్యలో ఈ పర్సన్స్ని పెట్టి వీళ్ళ బతుకులను ఆగం చేస్తున్నట్టే కదా. ఆల్రెడీ ఆగం అయిపోయింది, వాళ్ళ బతుకులేవో ఆగమైపోయి వాళ్ళ బాధలలో వాళ్ళేదో కొత్త జీవితాన్ని ఎత్తుకుంటుంటే మళ్ళా వచ్చి వాళ్ళని మళ్ళీ అగాధంలోకి నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా సరైన పద్ధతి కాదు. అదే చెప్తున్నాను కదా, ఈవిడ కూడా ఒక మహిళ అయ్యుండి మంత్రిగా ఉన్న ఈవిడ అసలు ఎంత అంటే వేరే విధంగా కూడా వెళ్తుంది కదా జనాల్లోకి. ఇప్పుడు ఎంత తప్పు చేసినా కూడా కొన్ని రకాలుగా కొన్ని పద్ధతుల్లో ఒక బాధ్యతగా ఉన్నప్పుడు అది ఒక ప్రతి పదము కూడా ఆచితూచి మాట్లాడాలి. అదే ఆ పదవికి ఆవిడకి వచ్చే గౌరవానికి ప్రతీక. అలా ఉన్నప్పుడే ఆవిడ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందరా, ఆవిడ చాలా బాగా మాట్లాడతారా అనుకుంటారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నాకు నిజంగా సురేఖ గారు అంటే అరే మంచి ఫైర్ బ్రాండ్, ఎవరినైనా విమర్శించాలంటే బాగా చేస్తారు, చాలా చక్కగా ఓపెన్గా చెప్తారు అనుకున్నాను. కానీ ఇట్లా లోతుగా వెళ్ళి ఇలా విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. మేబీ కేటీఆర్ గారిని విమర్శించాలనుకుంటే కేటీఆర్ గారి యొక్క చీకటి కోణం అని నాకు తెలుసు. ఆయన వల్ల ఎంతమంది ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు అంటే ఒక మాట అయిపోయేది. దాన్ని మరీ పేర్లు ఎత్తి ఇంకొక వీడియోలో కూడా చూసాను. నిజంగా ఆ కింద రాసేవాళ్ళు కూడా నిజంగా జర్నలిస్ట్ ఎవరో కానీ చాలా బాగా రాశారు. మేము కొన్ని పదాలు ఇక్కడ ప్రచురించలేకపోతున్నాం కాబట్టి దాన్ని వీడియోలో చూపిస్తున్నాం చూడండి అని. ఆ వీడియోలో చక్కగా ఇప్పుడు నేను మళ్ళీ చెప్పడానికి ఆయన ఎప్పుడైతే అలాగ అన్నాడో నాకు అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. అంటే వీళ్ళేదో కార్యక్రమం కోసం తనని వాడుకునే ప్రయత్నం చేస్తే తన ఖండించావు కాబట్టి ఇంకా నువ్వు మా కుటుంబం కోసం నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా కుటుంబం నువ్వు మాకు ఇంకా అవసరం లేదని నాగార్జున గారు, చైతన్య గారు ఇలాగ అన్నారని అంత పచ్చిగా చెప్తున్నారు ఆవిడ. అది ఎందుకో చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. అంటే మళ్ళీ చూడండి, ఒక అమ్మాయి విషయంలోనే ఇది మళ్ళీ చూసారు. అసలు విషయం అనేది వదిలేసి ఆడి తిరిగి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇప్పుడు ఆమె ఏదో అయిపోయింది, ఆమె సినిమాలు ఆమె చేసుకుంటుంది, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తుంది. తర్వాత ఇద్దరు విడిపోయిన తర్వాత ఆవిడ ఏవో కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడింది, అంటే శారీరకంగా కొన్ని రకాల డిసీజ్తో. ఆమె నిజంగా బ్రేవ్ లేడీ, ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి మురళీమోహన్ గారు కూడా ఇంటర్వ్యూ చెప్పారు, ఆమె అలా అంత చిన్న మనిషిలా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ లిఫ్టింగ్లో కానీ ఏరోబిక్స్ కానీ చాలా బాగా చేస్తుంది, చాలా ధైర్యవంతురాలు ఆ అమ్మాయి, చాలా బ్రేవ్ లేడీ. నిజంగా అలా లేకపోతే ఇంతమంది ట్రోల్స్, రకరకాల పిచ్చి వ్యాఖ్యల వల్ల ఏమైపోవాలి మరొక లాంటి వాళ్ళు అయితే? రకరకాల ఆలోచనలు పక్కదో పడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదమ్మా. ఇంకో బలహీనం అయితే వేరేది కూడా చేసుకునే ఇది చేస్తారు. కానీ ఆమె అలా ఉంది కదా, ఆమె బతుకుతుంది కదా. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కడి జీవితంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. కాకపోతే ఇండస్ట్రీలో సెలబ్రిటీలో ఉన్నాయనేసరికి అందరి కళ్ళు వాళ్ళ మీద పడతాయి. ప్రతి దగ్గర ఉన్నాయి కోణాలు లేవని కాదు, ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీలో కూడా, రాజకీయాల్లో కానీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఇట్లాంటి కొన్ని చీకటి కోణాలు ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీ అనేసరికి మాత్రం ప్రతి ఒక్కరు బోతత్వం పెట్టి చూస్తాడు. ఎందుకంటే సెలబ్రిటీలు అబ్బా అవునా నువ్వు చూసావా, బయట వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూనే ఉంటారు కానీ వీళ్ళ కింద ఉంది కనబడదు వాళ్ళకి. పైగా దొరకనంత వరకు అటు దొరికితేనే దొంగ కదా. సో ఏదైనా సురేఖ గారి వ్యాఖ్యలు ఇంకా ఎటువంటి దుమారం రేపుతాయనేది అక్కడ ఎక్కడికి ఇది వదిలేసి కట్ చేస్తే ఖండిస్తే నేను ఫ్లోలో ఏదో అనేసాను, ఎవరు మనోభావాలు దెబ్బతింటే ఏమనుకోవద్దని ఒక మాట అనేస్తే అక్కడికి అది అయిపోతుంది. లేదంటే అయిపోయేలాగా అనిపించట్లేదు, ఇది ఇంకా ముందు సాగుతుందేమో అనిపిస్తుంది. చూద్దాం మరి దీని మీద ఇంకెంతమంది స్పందిస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.